హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా అమ్మాయినైతే స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒకటి అయితే మధ్యాహ్నం పూట పెడతాను మా అమ్మాయికి. అంటే సీజన్ ఫ్రూట్స్ అన్నమాట. యాపిల్ ఉంటే యాపిల్ పెడతాను, దానిమ్మకాయలు ఉంటే దానిమ్మకాయ ఇత్తనాలు తింది కానీ జ్యూస్ అయితే తాపిస్తాను మా అమ్మాయికి. లేదంటే సపోటా, జామకాయ ఏది ఉంటే అది పెడతాను. ఇవాళ అయితే మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అయితే ఉంది. అదైతే ఇప్పుడే కట్ చేసి పెడుతున్నాను. అయితే మొన్న మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకొని పెనుగంచిప్రోలు అయితే వెళ్ళాను. పెనుగంచిప్రోలు వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఇవి కనిపించినాయి. ఏంటి? డ్రాగన్ ఫ్రూట్ తోట. మా అమ్మాయి డిస్టర్బెన్స్ చేస్తుంది, కొంచెం ఆగండి. అయితే మొన్న అక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోట చూసాము. చాలా తక్కువకి వస్తాయేమో అనుకున్నాం, కానీ హైదరాబాద్లో కన్నా అక్కడే తోట దగ్గరే రేట్ ఎక్కువ ఉంది. నాకొద్దు, నువ్వే తినేసయ్యి. అయితే అక్కడ 150 అలా చెప్పారు కేజీ. ఇక్కడ మనకి హైదరాబాద్లో 100 రూపీసే అనమాట. ఇంకెందుకు మళ్ళీ 50 రూపాయలు పెట్టి, అక్కడ తోట అయినా కూడా తోట దగ్గర తక్కువ వస్తారు, కానీ అక్కడ ఏంటంటే రేట్ ఎక్కువ. 150 రూపాయలు ఉంది కేజీ. ఇక్కడ మనకి 100 కదా. ఇంక అందుకని చెప్పి ఆ రోజు మాకు సంత ఎట్లయినా, ఇంకా అందుకని ఆ సంతలో అయితే తీసుకొచ్చాము డ్రాగన్ ఫ్రూటు. ఎంత బాగున్నాయో అసలు, సూపర్ ఉన్నాయి. టేస్ట్ మాత్రం బాగా స్వీట్ ఉన్నాయి అన్నమాట. కొన్నేమో కొంచెం సవ్వగా ఉన్నాయి, కొన్ని మాత్రం బాగా స్వీట్ ఉన్నాయి. ఇంకా మొన్న కేజీకి చిన్నవి అయితే 8 వచ్చినాయి. ఇంకో కేజీ తీసుకున్నాము. ఆ కేజీకి అయితే 4 వచ్చినాయి, కొంచెం పెద్ద సైజు. ఇప్పుడు నేను కట్ చేసింది మాత్రం పెద్ద సైజు. ఇంకా ఇక్కడైతే నేను కట్ చేసి తింటున్నాను. అసలుకి ఎంత బాగున్నాయి అంటే అబ్బబ్బబ్బా, చాలా బాగున్నాయి. ఇంకా సీజన్ ఫ్రూట్ కదా, తినాలి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది మంచిగా బ్లడ్ పట్టిద్ది. అందుకని బాగాలేకపోయినా కూడా అంటే టేస్ట్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. అంత స్వీట్ ఏమి ఉండదు. మనకి సపోటా లాగా, ఈ సీతాఫలం లాగా స్వీట్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ నేనైతే కట్ చేసేసి తింటున్నాను. కొన్ని ముక్కలు అయితే తిన్నాను, కొన్ని అయితే మా అమ్మాయికి అయితే పెడదామని చెప్పి ఇంకా మా అమ్మాయిని పిలిచాను. మా అమ్మాయి హాల్లో తింటానంది. సరేనని చెప్పి హాల్కి అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే కూర్చొని ఇంకా మా అమ్మాయిని పిలుస్తుంటే తిను, మా అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది. అది తింటా ఇది తింటా అని, చాక్లెట్ తింటాను అంటుంది. లేదు, ఈ ఫ్రూట్ తినాలని చెప్తే సరేనని చెప్పి నేను సోఫాలో కూర్చొని తింటానని చెప్పి మళ్ళీ సోఫా మీదకి ఎక్కింది. ఇంకా ఫోన్ అయితే చూస్తుంది. ఇంకా నేనైతే పెట్టేశాను, తింది. అయితే బాగున్నాయి. మా అమ్మాయికి కూడా టేస్ట్ బాగా నచ్చినాయి. పిల్లలకి పెట్టాలి, అది హెల్త్కి మంచిది, బ్లడ్ పట్టిద్ది బాగా. అందుకని చెప్పి ఇంకా కట్ చేసి పెడుతున్నాను. అయితే మధ్యాహ్నం పూట అన్నం అక్కడ తింటుంది కదా, ఇంకొచ్చాక ఏదో ఒకటి ఫ్రూట్ కానీ లేదా ఏదో ఒకటి స్నాక్ కానీ పెడితే పిల్లలు తినేసి అలసిపోయి ఉంటారు కదా, కొంతసేపు అయినా పడుకుంటారు. మా అమ్మాయి ఏంటంటే పడుకుంటే ఇంకా లెగవదు. 8, 9 కూడా అయిపోయింది ఒక్కోసారి. మొన్న ఇట్లానే ఇంకా తినిపించి అంటే పడుకుంది. నిద్ర వస్తుంది అంటే పడుకుంటే ఇంకా ఇంకెప్పుడు నైట్ అంతా లేగలేదు, ఇంకా తెల్లారే లేచింది. సరేనని చెప్పి అందుకే ఏదో ఒకటి తినిపిస్తే, ఆమె చల్లగా ఉంది కదా వాతావరణం. ఇవేంటంటే స్వీట్లు. ఇందాక నేను మా అమ్మాయిని తీసుకొని వస్తుంటే ఇంకా చిప్స్ కావాలంటే అక్కడ చిప్స్ ఏం లేవు. అందుకని 1/2 కిలో తీసుకున్నాను. అది ఏంటి, మైసూర్ పాకు, కాజా,
మోతీచూర్ లడ్డు మొత్తం 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. ఇంకా 6 తీసుకున్న, పావు కిలో 80 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే హల్వా అనమాట. హల్వా మొన్న మా వారు బుక్ చేశారు ఆన్లైన్లో సరుకులతో పాటు. అది ఇదివరకు బాగుండే, ఇప్పుడేం పెద్ద టేస్ట్ ఉండలేదు ఆ హల్వాలైనా. ఇంకా ఏదో తీసుకొచ్చాను, ఇంట్లో తినడానికి ఏం లేవని చెప్పి. ఇంక ఇక్కడ మా అమ్మాయి బుక్స్ హోంవర్క్ ఏమి ఇచ్చారా అని చెప్పి తీస్తున్నాను. మా అమ్మాయికి ఒక జత బట్టలు కూడా బ్యాగ్లో పెట్టి పంపిస్తాను. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా. మా అమ్మాయికి 4 ఇయర్సే. అయితే చెప్పడం వస్తుంది, వాష్రూము వెళ్తానని, టాయిలెట్ అని, బాత్రూమ్ అని అంటది. కాకపోతే ఇంకా వాళ్ళు ఆయమ్మలకి చెప్పి వాళ్ళు తీసుకెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా. ఇంకా డైపర్ కూడా వేస్తాము. అయినా సరే ఇంకా ఒక జత అయితే పెట్టమన్నారు, టీచర్సే పెట్టమన్నారు. అందుకని ఒక జత అయితే పెట్టి పంపిస్తాను. ఇంకా వీళ్ళకి డైపర్సే యూజ్ చేస్తున్నారనమాట. ఇంకా మా అమ్మాయికి హోంవర్క్ రాసుకుందు రారా అంటే, లేదు నేను రానికి రాసుకుంటానులే అంటుంది. లేదు ఇప్పుడు రాసుకుందురా అంటే ఇంక వస్తానని చెప్పి నేనైతే ఈలోపు ఏమి ఇచ్చారా అని చెక్ చేస్తూ ఉన్నాను. అయితే ఒక్కో రోజు 4 బుక్స్ ఇస్తారు, ఒక్కో రోజు 3 ఇస్తారు, ఒక్కో రోజు 5 అట్లా ఇస్తారు. కానీ ఇంకా ఇప్పుడు కొన్ని రాస్తుంది. ఇంకా మరుసటి రోజు అంటే తెల్లారిన తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు హడావిడిగా ఇంకా రాస్తుంది. వాళ్ళ నాన్న చేయబట్టుకొని ఏదో రాపిస్తూ ఉంటాడు. ఇంకా మనకైతే అసలుకి అన్ని బుక్స్ కానీ అన్నీ ఏమి ఉండవు. పాపం పిల్లలు అయితే బాగా అలసిపోతున్నారు. ఇంక ఇక్కడైతే నేను బుక్స్ అది చెక్ చేసి మా అమ్మాయి చేత అయితే రాపిస్తానికి పిలుస్తున్నా. మా అమ్మాయి అయితే రావట్లేదు, అంటే అప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చింది. ఇంకా టైం వచ్చేసి 4:30 అలా అయ్యింది. అంటే కొంతసేపు అయ్యింది, ఒక 2 అవర్స్ అవుతుంది. అయినా కూడా రాసుకోమంటే రాసుకోనని చెప్తుంది. రాసుకుంటావా? ఇదిగో థ్యాంక్ యూ గారు చెప్పు. సరే కానీ అలా అనకూడదు. ఇదిగో మా అమ్మాయి నన్ను గుండమ్మ గుండమ్మ గుడుగమ్మ అని పిలుస్తుంది, అని పిలుస్తుంది. బాగా అలవాటు అయిపోయింది. సరే కానీ ఇదిగో వీళ్ళకి థ్యాంక్ యూ గారు చెప్పురా. చెప్పమ్మా ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ గారు చెప్పు. థ్యాంక్ యూ గారు చెప్పు. ఇస్తాను. థ్యాంక్ యూ గారు చెప్పు. చెప్పు. 13, 14 ఎక్కడది? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద వరల్డ్ సో స్వీట్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద యూ ఏంది వి ఈట ఏదో ఉంది. మా అమ్మాయి చెప్తా, బుక్ తెచ్చుకోపో. మా అమ్మాయిని అయితే డైలీ ఇంకా చదివిస్తాను. అది రైమ్స్ అవి చెప్పారనమాట చదువుకోమని, పోయిమ్స్ రైమ్స్. ఇంకా కొన్ని అయితే రాస్తుంది. ఇప్పుడే చదవడం అయితే నేర్చుకుంటుంది. కాకపోతే వీళ్ళకి స్లేట్ మీద కాదు కదా. ఓకే. అయితే స్లేట్ మీద అలవాటు చేయలేదు, ఇంకా బుక్స్ మీద డైరెక్ట్గా. ఇంకా నేనైతే చదివిస్తున్నాను మా అమ్మాయిని. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్ బాయ్ చెప్పు.